అమావాసి ఉత్సవాలకు మన్యసీమ ముస్తాబైంది. పచ్చని ప్రకృతి ఒడిలో సంబరాలు చేసుకునేందుకు గిరిపుత్రులు సిద్ధమవుతున్నారు. అరకులో ఈ ఉత్సవాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఎటు చూసినా పచ్చదనం, జలజల పారే జలపాతాలు, చెట్టు చేమలు, ఎత్తైన కొండలు. ఇది మన్యసీమ స్వరూపం. అక్కడ ఉండే అడవి బిడ్డల జీవన శైలి కూడా భిన్నంగానే ఉంటుంది. పండుగలు పబ్బాలు వస్తే సంబరాల్లో మునిగిపోయే గిరిపుత్రులు ప్రపంచ దినోత్సవం వేళ ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఇవాళ విశాఖ జిల్లా అరకులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి ఈ వేడుకల్ని ప్రారంభించనున్నారు. ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్ కూడా ఇందులో పాల్గొంటారు. ముందుగా బెజవాడ నుంచి విశాఖ చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గవర్నర్తో ముఖ్యమంత్రి అరకు వ్యాలీ వెళతారు. అక్కడ ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఉత్సవాలని ప్రారంభిస్తారు. వేడుకలతో పాటు అదే వేదిక నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ కూడా ఏజెన్సీ ప్రాంతంలో పర్యటిస్తుండటంతో మావోయిస్టు